ఆ మధ్యన గుర్తుంది గదా! భారతదేశానికి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి డిఫెన్స్ బేస్ ఒకటి మన తెలంగాణ అడవుల్లో ఏర్పాటు చేయడానికి రెడీ అయితే, మేధావుల ముసుగులో ఉన్నటువంటి చైనా ప్రేమికులు, రష్యా ప్రేమికులు అకస్మాత్తుగా పుట్టుకొచ్చి పర్యావరణము, చెట్టు నాశనం అయిపోతుంది అంటూ పెద్ద సినిమాలే చూపెట్టేశారు. ఆ గంజాయి మొక్కల దగ్గర నుంచి మహా వాళ్ళు గూడా అందరూ కలిసేసి అంటే మహా టీవీ కాదండి. మహానుభావులు చాలామంది మహానుభావులు వేరా అని చెప్పేసి గొప్పగా చెప్పుకునేటటువంటి వాళ్ళందరూ దాని మీద విషం చిమ్మారు. అసలు మన దేశంలో సైన్యం ఉంటే గదా! ఆ అడవులన్నా మనయ్యేది. ఇదివరకు జమ్మూ కాశ్మీర్ మనదే. పాకిస్తానోళ్ళు లాక్కున్నాక మనదయింది. అక్కడ అడవులు లేవా? మరిప్పుడు పాకిస్తాన్‌కెళ్ళి చెప్పొస్తారు ఈళ్ళు. అసలు అదేం దరిద్రమో గాని, ముస్లిం దేశాల్లో అసలు కమ్యూనిస్ట్ పార్టీనే ఉండదు. ఈళ్ళు వాళ్ళ కోసం ఇక్కడొచ్చేసేసి నాశనం చేస్తుంటారు. ఈ దేశం నాశనమైనా పర్లేదండి. రష్యా, చైనాలో ప్రజాస్వామ్యం ఉండదు. ఇక్కడ ఆ ప్రజాస్వామ్యాన్ని వంకబెట్టుకుని నాటకాలు ఆడుతా ఉంటుంటారు. ఇక్కడున్న హక్కుల్ని దుర్వినియోగం చేస్తా ఉంటారు. ఇట్లాగే ఒక అడవిలో, అటవీ ప్రాంతంలో సైనిక స్మారకం అంటే చనిపోయిన సైనికుల యొక్క గుర్తింపు కోసం ఒక ఏర్పాటు చేస్తుంటే, దాని మీదన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పేరుతో సుప్రీంకోర్టుకెళ్తే తీవ్రంగా తప్పుబట్టింది సుప్రీంకోర్టు. దేశ పరిరక్షణ విధుల్లో ప్రాణాలను అర్పించిన అమరవీరులను గౌరవించాలని సుప్రీంకోర్టు హితవు చెప్పింది. డెహ్రాడూన్‌లో యుద్ధ స్మారక నిర్మాణం మీద అభ్యంతరం తెలుపుతూ దాఖలైన పిటిషన్‌ని కొట్టేస్తూ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ పంచోలిల ధర్మాసనం గురువారం వ్యాఖ్య చేసింది. యుద్ధ స్మారకంపై అభ్యంతరం ఎందుకంటూ పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఎవరి ప్రోద్బలంతో ఇటువంటి దుర్మార్గమైన పిటిషన్ వేస్తున్నారని మండిపడింది. షోకాజ్ నోటీస్ ఇస్తామని, కోర్టుకు హాజరై సమాధానం చెప్పాలని, 1,00,000 జరిమానా విధిస్తామని హెచ్చరించింది. దీంతో పిటిషన్ ఉపసంహరించుకుంటామని న్యాయవాది అభ్యర్థించడంతో ధర్మాసనం అనుమతించింది. అటవీ భూమిలో యుద్ధ స్మారకాన్ని నిర్మిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్ని ఉత్తరాఖండ్ హైకోర్టు జనవరిలో కొట్టివేయడంతో పాటు పిటిషనర్కి జరిమానా విధించింది. దీన్ని సవాల్ చేస్తూ పిటిషనర్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు.